ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలి శ్రీధర్బాబు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ను పరిశీలించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలి శ్రీధర్బాబు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలు, అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న 8 గుంటల స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలు, ఆకుకూరలు పెంచుతూ వాటిని పిల్లలకు పౌష్టికాహారం క్రింద మధ్యాహ్న భోజనంలో అందించడం మంచి ఆలోచన అని, కార్యక్రమాన్ని రూపొందించిన జిల్లా కలెక్టర్ను కట్టుదిట్టం నిర్వహిస్తున్న సంబంధిత అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలు సైతం సుల్తాన్పూర్ జెడ్పీహెచ్ఎస్ను నూతనంగా తీసుకొని అందుబాటులో ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అర్షణపల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ ఆకుల హరీష్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఏ నరేంద్రచారి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ సంతోష్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆకుకూరలు అన్నీ ఉంటాయి. ఆర్గానిక్ అది ఇంపార్టెంట్. పిల్లలకు రోజు ఆకుకూరలు కూడా అన్నీ గుడ్ జాబ్. ఎవరిది ఆలోచన? ఆలోచన కలెక్టర్ ఇనిషియేషన్ మొత్తం పెడుతున్నాం. పిల్లలు మేము కొంచెం పర్యవేక్షణ చేసి ప్రతి స్కూల్లో చేస్తున్నాం. యాక్చువల్లీ 2 ఉన్నాయి, ప్రైమరీ హై స్కూల్, ఇంకొకటి ప్రైమరీ స్కూల్ కాకపోతే 3 ఒక 2 మనుషులు దీనిలోనే కంప్లీట్గా ఉంటారు. నేను వాళ్ళకి క్యాలెండర్ స్టార్ట్ చేసి గ్రామ పంచాయతీ నుంచి మా వర్కర్స్ మేము కూడా రెగ్యులర్ ట్రిప్ అంతా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మేము కూడా ఫ్యామిలీతో సహా దీనిలోనే వండుకోవాలి. ఆల్రెడీ